ఒకప్పుడు పౌరాణిక సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అందుచేత ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం లేదు. పైగా రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. ఇక శివుడికి 3 కన్ను ఉండడం వలన ముక్కంటి అని అంటారు. అయితే శివుడికి కంఠం నీలి రంగులో ఉంటుంది. దీనికి పురాణం ప్రాశస్త్యం ఉంది. ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్య తరచూ గొడవలు అయ్యేవి. ఇక క్షీరసాగరాన్ని చిలకడం ద్వారా వచ్చే అమృతం కోసం ఇద్దరూ పోటీ పడతారు. చిలికే సమయంలో వచ్చే విషాన్ని శివుడు స్వీకరిస్తాడు. దేవతలు, రాక్షసులు వేడుకోవడంతో పరమశివుడు తన కంఠంలో విషం దాచుకుంటాడు. అందుకే గరళ కంఠుడు, నీలకంఠేశ్వర అని అంటారు. కాగా పాల సముద్రాన్ని చిలికే సమయంలో మొదటగా వచ్చిన కామధేనువుని వశిష్ఠ మహర్షికి ఇస్తారు. కల్ప వృక్షాన్ని దేవేంద్రుడికి ఇస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.